వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టోర్. నా పేరు నరేష్. మన షాప్ పేరు వచ్చి అయితే ఆక్వానేచర్ అండి. ఇది ప్రగతి నగర్ అలీఫ్ సర్కిల్లో ఉంది. ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఒక కస్టమర్ మౌల్డ్ ట్యాంక్ బ్రేక్ అయిందట అండి. అది తీసుకొచ్చారు. బాటమ్ గ్లాస్ మొత్తం బ్రేక్ అయింది. మీకు చూపిస్తాను అది ఎట్లా ఉంటుందో. సో దాన్ని సెట్ చేయమని అడిగారన్నమాట. సో నేను కూడా ట్రై చేద్దామని నేను తీసుకున్నాను. సో అది మొత్తం రిమూవ్ చేశాను. ఎలా రిమూవ్ చేశాను ఏంటని మీకు చూపిస్తాను. ఇదే ట్యాంక్ అండి మనకి కస్టమర్ ఇచ్చిపోయింది. మనకి ఇదైతే 50 లీటర్స్ కెపాసిటీ మౌల్డ్ ట్యాంక్ అండి. వాటర్ రిమూవ్ చేసి క్లీన్ చేస్తుంటే బ్రేక్ అయిపోయిందంట, చేజారి బ్రేక్ అయిందంట. బట్ మనకి సెట్ చేస్తామని తీసుకొచ్చాడు, రిక్వెస్ట్ చేశారు. బట్ ఓకే అని చెప్పాను. మొత్తం బాటమ్ గ్లాస్ అయితే మొత్తం పగిలిపోయింది. ఎలా రిమూవ్ చేశాను ఏందనేది మనకి వస్తుంది చూడండి. మొత్తం ఇది సిలికాన్ మొత్తం రిమూవ్ చేస్తున్నాను. గ్లాస్ మొత్తం పగిలిపోయింది. చాలా గట్టిగా పెట్టారు సిలికాన్, లోనంగా పెట్టాలండి. బట్ మనకైతే చాలా కష్టంగా ఉంది తీయడానికి మాత్రం. బట్ తప్పదు, మనం కష్టపడి చేయాలి. కస్టమర్కి ఎందుకంటే కమిట్మెంట్ ఇచ్చారు కాబట్టి తప్పనిసరిగా మనం ఫుల్ఫిల్ చేయాలి. అన్ని గాజొక్కలన్నీ ఊడిపోతున్నాయండి. ఇంకా చూడండి కుచ్చుకొని మనకు బ్లడ్ కూడా వచ్చేస్తుంది. మై గాడ్, చాలా గాజొక్కలు అయితే వస్తున్నాయి. బట్ 1 బై 1 తీసేద్దాం మనం చిన్నగా. ఎందుకంటే మీకు తెలుసు గాజులు ఎంత షార్ప్గా ఉంటాయో, ఇంతకుముందు చూసే ఉంటారు మీరైతే. చూడండి తప్పదు. సిలికాన్ మాత్రం భలే కొట్టాడండి. ట్యాంక్ మాత్రం సూపర్ ఉంది. బట్ కస్టమర్స్ మాత్రం ఎట్లా పలగొట్టాడో ఏమో నాకైతే తెలియదు. క్లీన్ చేసేటప్పుడు వాష్రూమ్ తీసుకెళ్ళాడట, చేయి జారింది, పగిలింది. మీరు మాత్రం అలాంటి తప్పులు చేయొద్దండి. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ సెక్షన్ పైప్ ఉంటుంది కాబట్టి సెక్షన్ పైప్తో వాటర్ తీసుకొని క్లీన్ చేసుకొని అక్కడే పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో అందుకనే చెప్తున్నాను, మనం ట్యాంకుని ఎక్కడ మూవ్ చేయొద్దు అనమాట. చూడండి నేను ఒక్కొక్కటి తీసుకుంటాను. చాలా గట్టిగా ఉన్నాయండి అసలు. ఇవ్వాలంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే ఎక్కడ గుచ్చుకుంటాయో ఏమవుతుందని. ఆల్రెడీ ఒకటి గుచ్చుకుంది, గట్టిగా వేసింది. అది మామూలుగా వెళ్ళి బ్లడ్ మాత్రం చాలా వచ్చింది. అది వాటర్ తాగానే కొంచెం సెట్ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎట్లా చేయాలో. ఇప్పుడు ఈ గ్లాసులను తీసినాక మనం గ్లాస్ షాప్కి వెళ్ళేసి దేనికి సైజు కావాల్సిన సైజు మనం చెప్తే వాడు కట్ చేసి ఇస్తాడు. అప్పుడు మనం సిలికాన్ పెట్టి సెట్ అవుతుంది. చూడాలి. ఫస్ట్ టైం నేను కూడా ఇది మౌల్డ్ ట్యాంక్ ఎప్పుడు రిపేర్ చేయలేదు. ఈసారి ఫస్ట్ టైం చేస్తున్నాను. కస్టమర్ అడిగారు, మొన్ననే తీసుకున్నానన్నా, తీసుకొని కూడా 3 months అవ్వట్లేదు, మళ్ళీ బడ్జెట్ అంటే కష్టం అవుతుంది అని చెప్పారు. సో అందుకనే మనం తీసుకోవాల్సి వచ్చింది. చూద్దాం ఎంతవరకు వర్కౌట్. 100% అయితే వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ కాదని అయితే సమస్య అయితే ఏముండదు. అప్పు అలా టైట్ ఉందండి. ఏం సిలికాన్ వాడతారో ఏమో కానీ అప్పు. చూస్తున్నారు కదా ఒక్కొక్క పీస్ ఎట్లా ఊడుతున్నాయో. ఎందుకంటే షాప్లో పడితే మళ్ళీ పిల్లలు గుచ్చుకుంటాయి. సో మనం కొంచెం కేర్ఫుల్గా తీద్దాం దీన్ని. చాలా కేర్ఫుల్గా తీయాలి. వచ్చేసింది, రాన్ అయితే వచ్చేసింది. బట్ చిన్న చిన్న పీసెస్ అయితే ఇందులో పడుతున్నాయి. ఫైనల్గా దీన్ని అయితే తీసి క్లీన్ చేయాలి. మ్యాట్ని అయితే 100% అలా టైట్గా ఉన్నాయి. ఇది మాత్రం చాలా స్ట్రాంగ్గా పెట్టాడు వీడు. ఇది మొత్తం తీసినాక మనం సిలికాన్ని మొత్తం మళ్ళీ ఒకసారి మొత్తం తీయాలి. సిలికాన్ మొత్తం నీట్గా చేసినాక అప్పుడు మనం గ్లాస్ షాప్కి తీసుకెళ్ళాలి. ట్యాంక్ని తీసుకెళ్ళి అప్పుడు న్యూ గ్లాసు ఇచ్చేయాలి. సో ఇది మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే 2 కార్నర్స్ ఉంది కాబట్టి. చూసారు కదండి, మనం సేల్స్తో పాటు రిపేర్ కూడా చేస్తాము. ట్యాంక్లో ఏమన్నా గ్లాస్ 1 సైడ్ కానీ 2 sides కానీ ఏమన్నా బ్రేక్ అయితే మాకు అది రిపేర్ చేసామంటే చేసేస్తాము. సో మీరు మాత్రం నాకు సపోర్ట్ చేస్తే మనకు మంచి మంచి కంటెంట్ని వీడియోలు చేస్తాను. మీరు కావాల్సింది నాకు సపోర్ట్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి.